ఈ భూమి మీద మనిషి పుట్టిన ప్రతి ఒక్కడికి సమస్యలు వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా సమస్యలు కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు మనం అనుకున్న రంగంలో మనం ఖచ్చితంగా ఓడిపోతాం. అలా ఓడిపోయినప్పుడు ఇక జీవితం ముగిసిపోయింది, జీవితం అనేది ఇంక అంతే అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కానీ నేనేమంటానంటే మనం బ్రతుకున్నంత వరకు, అంటే మనం చనిపోకుండా ఉన్నంత వరకు ఓటమని మనం అస్సలు లెక్క చేయకూడదు. మన కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి అంటే, మన శ్వాస ఇంకా ఆగలేదంటే మనం బ్రతుకున్నామనే కదా. మనం ఇంకా బ్రతుకున్నామంటే ఇంకొకసారి ప్రయత్నిస్తే గెలుస్తామనే కదా. కాబట్టి మీకు చావు దగ్గర అయ్యేంత వరకు, నాకు తెలిసినంత వరకు మీరు ఓడిపోలేదని, ఒకవేళ మీకు మీరు నేను ఓడిపోయాను ఇక నా వల్ల కాదని చెప్పేసి మీ ఓటమిని మీరే ఒప్పుకున్నారనుకోండి, మిమ్మల్ని ఎవరూ మార్చలేరు. నాకు తెలిసినంత వరకు ఏ మనిషి అయినా సరే తాను అనుకున్నది సాధించాలి అనుకున్నది సాధించకపోతే ఆ మనిషి మరణానికి విలువెందుకు ఉంటుంది. కాబట్టి మనం చచ్చిపోయే లోపు మనకి ఎన్ని సమస్యలు వచ్చినా సరే, మనం ఎన్నిసార్లు ఓడిపోయినా సరే భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మూలన కూర్చొని ఇక నా వల్ల కాదని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. జీవితం అంటే ఏంటి అని చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. నన్ను అడిగితే జీవితం అంటే తిండి తినటం, పడుకోవటం, సరదాగా టైంపాస్ చేయటం కాదు. నాకు తెలిసినంత వరకు జీవితం అంటే మీరు అనుకున్నది సాధించటం. అలా సాధించకుండా చనిపోతే అసలు మన పుట్టుకకే ఒక అర్థం ఉండదు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన జీవితంలో మనం గెలిచిన తర్వాతే మనం మన మరణాన్ని ఎదుర్కోవాలి. కాబట్టి ఒక్క క్షణం కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఒక్క క్షణాన్ని మనం వృధా చేసినా సరే ఆ క్షణం మళ్ళీ మళ్ళీ మన కోసం తిరిగి రాదు. కాబట్టి కోపంతోనో ఆత్మవిశ్వాసంతోనో మన ఆశయాల మీద నమ్మకంతోనో మనం ముందుకెళ్లాలి తప్ప మనల్ని మనం నిందించుకుంటూ మనం అక్కడే ఆగిపోకూడదు. ఎందుకంటే మరణం తర్వాత కూడా మనం సాధించిన వాటితో మిగిలిన వాళ్ళందరికీ గుర్తుండిపోవాలంటే మనం ఇంక ఏ స్థాయిలో కష్టపడాలో అర్థం చేసుకోండి. మిగిలిన వాళ్ళంటే మీ ఇంటి ముందోలో, మీ ఇంటి వెనకలో కాదు, మీ కుటుంబ సభ్యులు. మీరు జీవితంలో ఏదైతే సాధించాలి అనుకుంటారో, మీకు మరణం ఎదురయ్యేంత వరకు మీరు అనుకున్న ఆ లక్ష్యం కోసం పోరాడుతూనే ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, అనుకున్నది సాధించేంత వరకు చావును కూడా లెక్క చేయకండి. ఎందుకంటే ఇక్కడ మన కోసం కేవలం మనం మాత్రమే కష్టపడాలి. ఇంకొకరు మన కోసం కష్టపడరు, అసలు కష్టపడటానికి పుట్టరు. ఎందుకంటే మీ జీవిత లక్ష్యం కోసం ఇంకొకటి ఎందుకు పనిచేస్తాడు. కాబట్టి మన లక్ష్యం కోసం మనమే పనిచేయాలి. అలాంటిది అసలు మన లక్ష్యం కోసం మనం పని చేయకుండా చక్కగా సెల్ ఫోన్ చూసుకుంటూ మన జీవితాన్ని వృధా చేసుకుంటూ ఏదో ఒక రోజు చనిపోయాం అనుకోండి, అసలు మన పుట్టుకకి అర్థం ఉండదండి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి పుట్టుకకి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఆ అర్థానికి పరమార్థం వెతకాలే తప్ప అసలు ఏమి చేయటం రాదు, ఏమి చేత కాదు, ఏది చేసినా నేను ఓడిపోతున్నానని చెప్పేసి మీరు మధ్యలోనే మీరు అనుకున్న ఆ లక్ష్యాన్ని వదిలేస్తే మీ జీవితానికి అర్థం ఉండదు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, అనుకున్నది సాధించేంత వరకు చావును కూడా లెక్క చేయకండి.